రేపు శనివారం అలానే కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదండి. అలానే కాకుండా ఈ సంవత్సరంలో మొదటి పౌర్ణమి కాబట్టి ఈ రోజున మీరు మందార ఆకుతో ఇలా చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి. మీరు కుబేరులవుతారు. ధనం వస్తుంది. సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసొస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మందార చెట్టండి అత్యంత పవిత్రమైనది. చాలా పవర్‌ని కలిగుంటుందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మనందరికీ తెలిసిందే. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇక్కడ మనం చూసుకుంటే రేపొచ్చే పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఎందుకంటే గనక ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అనమాట. అందుకే ఈ రోజు మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ మందారాకు పరిహారం చేసుకుంటే మీరు కోరిన కోరిక తీరుతుంది. మీరు కుబేరులాగా మారుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొస్తుందనమాట. మందారాకు అనేది అతీత శక్తివంతమైనది. దైవానుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది. అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం కూడా ఈ మందారాకుకుంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి రేపేంటంటే గనకనండి మీ కోరికలు తీరాలన్నా, మీకు మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ మందార ఆకుతో పరిహారం అనేది చేయండి. ఇక రేపేంటంటే గనక శివకోటి అంటే శివుడి యొక్క జన్మ నక్షత్రం అండి, ఆరుద్ర నక్షత్రం. అలానే కాకుండా శివకోటి, దానికి తోడు ఏంటంటే గనక పౌర్ణమి, అలా మనకు శనివారంతో కూడి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు. ఇంతటి అద్భుతమైన రోజున ఏంటంటే గనక ఎలాంటి పరిహారం చేసుకున్నా సరేనండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ఈరోజు పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా మందార ఆకుతో ఏం చేయాలనేది మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపేంటంటే గనక కుదిరితే బ్రహ్మముహూర్తంలోనే లేచి చల్లనీళ్ళతో స్నానం చేయండి. ఈ ఒక్క రోజు చల్లనీళ్ళ స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేస్తే 1000 దీపాలు వెలిగించినట్టే. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యాన్ని మీరు అంటే పొందినట్టే అండి. కోటి యాగాలు చేసినంత పుణ్యం మీకు లభిస్తుందన్నమాట. ఎందుకంటే అంత పవిత్రమైన రోజు, అంత పవిత్రతను అంటే సంచరించుకున్న రోజు అని చెప్పొచ్చు. ఇంకా మీరు అంటే బ్రహ్మముహూర్తంలో మేము లేవలేమండి అనుకునేవారు తెల్లవారుజామునైనా సరే లేవండి. అంటే సూర్యుడు ఉదయించక ముందుకే నిద్ర లేచేసి చక్కగా ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇంట్లో తప్పనిసరిగా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోండి. అలా చల్లుకుంటే ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంటి వాతావరణం కూడా బాగుంటుందన్నమాట. ఇలా పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇంటి గడపలకి ఏంటంటే కనుక చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేస్తారు కదండి, చేసేటప్పుడు ఏంటంటే కనుక పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలానే శని బాధలు అధికంగా ఉండేవారు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఆ కర్పూర బిళ్ళ పౌడర్ అంతా కూడా ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే శని మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. మీ జాతకం సరి అంటే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. శని దూరం అవ్వాలంటే ఖచ్చితంగా ఇలా స్నానం చేయాలి. ఇలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. ఇంట్లో ఏంటంటే కనుక శివ పూజ చేసుకోండి. అంటే ఖచ్చితంగా ఈరోజు మనము ఇంట్లో శివ పూజ చేసుకోవాలండి. శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో పాటు తెల్ల జిల్లేడు పుష్పాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలతో ఏంటంటే కనుక అలంకరణ చేయండి. ఇంకా మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. దీపం ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టుకోండి. దగ్గరలో ఉండే ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఆలయానికి వెళ్ళి పరమశివుడిని ఏంటంటే కనుక అభిషేకించుకున్నారనుకోండి, జన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుందన్నమాట. ఆవు పాలతో పరమశివుడిని పూజిస్తే ఆరోగ్యాలు కలుగుతాయి. సంవత్సరం అంతా కూడా అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే గంగాజలముతో పరమశివుడిని పూజిస్తే దైవానుగ్రహం కలిగి ధనానికి లోటు ఉంటుందని కూడా చెప్పబడుతుందన్నమాట అండి. కాబట్టి మీరు గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ శివుణ్ణి అంటే అభిషేకించుకోండి. శివాలయానికి వెళ్ళండి. గజస్తంభం దగ్గర దీపారాధన చేసుకోండి. పరమశివుణ్ణి ఏంటంటే గనక భక్తితో దర్శించుకోండి. ముఖ్యంగా మనము శివాలయానికి వెళితే నంది కొమ్ముల మధ్యలో నుండి పరమశివుణ్ణి చూస్తే కోటి జన్మల పుణ్యం అండి మనకు లభిస్తుంది. శివానుగ్రహం ఏంటంటే గనక మనకు ఇట్టే కలిగిపోతుంది అనమాట. ఎందుకంటే నంది శివుడి వాహనం కదా, అయితే మనం నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమశివుణ్ణి చూస్తే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగించుకోండి. ఇక ఆ తర్వాత మందార చెట్టు అండి. మందార చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది. మందార చెట్టు ఏంటంటే కనుక మనం చూస్తూనే ఉంటాం. చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుందన్నమాట. ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మనం ముందే చెప్పాం కదా. అలానే కాకుండా
అక్కడ ఆ ప్రదేశాలలో ఏంటంటే గనక దేవతలు తిరుగుతూ ఉంటారు. అంటే సంచరిస్తూ ఉంటారనమాట. మందార చెట్టు ఉన్న ఇంట్లో ఏంటంటే గనక నెగటివిటీ చాలా తక్కువగా ఉంటుందండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక నెగటివిటీ అనేది అంత ఎక్కువగా ఉండదు. పీస్‌ఫుల్‌గా చెప్పాలంటే గనక ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనమాట. ఆకులతో పరిహారాలు చేస్తారు. పువ్వులతో ఏంటంటే గనక దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఆ చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట. అందుకే మీరేం చేయండంటే గనక మందార చెట్టు మీ ఇంట్లోనే ఉందనుకోండి, ఒక చెంబుడు నీళ్లను సమర్పించి ఒక మందార ఆకుని సంకల్పం చెప్పుకోండి. పచ్చని వృక్షం కదా, సంకల్పం చెప్పి ఆకుని కోసుకుంటే మంచిది. మనం ఏది చెప్పకుండా ఆకుని కోసుకుంటే ఫలితాలు ఉండవనమాట. సంకల్పం చెప్పి ఆకుని కోసుకొచ్చుకొని దానిపైన ఏంటంటే గనక ఇక్కడ చూయించే విధంగా ఒకటే గడ్డ బెల్లం పెట్టుకోండి. ఇక్కడ చూయించడానికి ఇలా పెట్టడం జరిగింది కానీ ఒకటే గడ్డ బెల్లం పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే మందార ఆకు మీద మీరు బెల్లం పెట్టి కోరిక చెబితే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఇది మీరు మీ పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే గనక దీన్ని తీసుకెళ్ళి మీరు మనం చెప్పాలంటే గనక మనకు మర్రి చెట్టు ఉంటుంది కదా, ఆ ప్రాంగణంలో వదిలేసి రండి. కోరిక ఎటువంటిదైనా సరే వారం తిరిగేసరికి తీరుతుంది. కొంతమందికి 11 రోజులు కూడా పట్టొచ్చు. ఆ కోరిక ఏదో ఒక రకంగా తీరటంతో పాటు మీరు కుబేరులు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. చాలా వరకు కూడా ఈ పరిహారం ఏంటంటే గనక అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, కోరికల్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. మనం కుబేరులాగా మారటానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఇలా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేశామని చెప్పుకొని అక్కడ పెట్టేసి వదిలేసి ఇంటికి వచ్చేస్తే తప్పనిసరిగా కోరిక తీరటం, మనం కుబేరులు అవ్వటం ఇదంతా కూడా మనం చూడగలుగుతామన్నమాట. ఎలాంటి కోరికైనా సరే తీరదని బాధపడే వారికి కూడా కోరిక తీరటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. రేపు ఉండే తిది అలాంటిది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీ కోరికలు తీరాలంటే ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి. ఇది కూడా మందార ఆకుకు సంబంధించిన పరిహారమే. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే కనుక భూములు కొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా సొంత ఇంటికల నెరవేర్చుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇందులో ఎలాంటి తిరుగు ఉండదనమాట. 100% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము ఇది. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక ఎర్రపప్పు, అలానే కాకుండా బెల్లము, మందారాకు ఖచ్చితంగా ఉండాలి. మనకేంటంటే సొంతిల్లు కావాలి, సొంతిల్లు కట్టుకోవాలి, సొంతింట్లోకి వెళ్ళాలి, ఎలాగైనా సరే అద్దింట్లో ఉండకూడదు అనుకుంటూ ఉంటారు. కొంతమందికి సొంతిల్లు ఉన్నప్పటికి కూడా ఏంటంటే కనుక సగం కట్టేసి ఆపేస్తూ ఉంటారు. అలా కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక మందార ఆకు తెచ్చుకునేటప్పుడే 2 ఆకులు పెద్ద సైజులో ఉండేవి కోసి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత శివాలయానికి మనం వెళ్తాం కదండి. వెళ్ళిన తర్వాత మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో ఒక మందార ఆకుని పెట్టేసి ఒక స్పూన్ అంతా ఎర్రపప్పుని ఇంటి నుంచే తీసుకుపోండి. అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజులో టీ స్పూను, దాని నిండా ఎర్రపప్పు తీసుకోండి. ఆ తర్వాత కొద్దిగంత అంటే పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత బెల్లాన్ని తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో అనమాట. అక్కడ ఏం చేయండి అంటే కనుక మందార ఆకు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ పప్పు బెల్లం పెట్టేసి మళ్ళీ సంకల్పం చెప్పుకోండి. అంటే ఇల్లు కట్టుకోవాలా, అలానే కాకుండా భూములు కొనాలా, ఏదో ఒకటి చెప్పుకోండి. ఈ రెండింటి పరంగా అయితే ఈ పరిహారం అయితే మీకు పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట. ఈ రెండు ఏది కోరుకున్నా కానీ అది జరుగుతుంది. కానీ ఒకటే కోరుకోవాలి. ఇప్పుడు మనం 10 కోరుకుంటే అవి జరగవు కదండి. అందుకే ఒకటే కోరుకోండి. మనం సగం కట్టి ఆపేసిన ఇల్లుని తిరిగి ప్రారంభించాలని కోరుకోండి, లేదంటే ఇల్లు కొనుక్కోవాలని కోరుకోండి, ఇల్లు కట్టుకోవాలని కోరండి, లేకపోతే ఏంటంటే కనుక భూలాభం కలగాలి, భూమి కొనుగోలు చేయాలని కూడా కోరుకోవచ్చు. ఇలా వెంటనే ఏం జరగదండి, కొంచెం సమయం పడుతుందండి. మనం ఏంటంటే కనుక ఈ పౌర్ణమి మొదటి పౌర్ణమి కదా ఈ సంవత్సరంలో, ఇప్పుడు చేసామనుకోండి మళ్ళీ సంవత్సరం వరకు మనం ఏదో ఒక రకంగా ఏదో ఒకటి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి 3 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం కూడా పట్టొచ్చు. సంవత్సరం తిరిగేలోపు కూడా జరగవచ్చు అనమాట. అలా మనకు జరుగుతుంది. కానీ ఈరోజు చేయండి, రేపే ఇల్లు కట్టుకుంటారు అలానే కాకుండా భూములు కొంటారని కాదు. సమయం పడుతుంది. సమయం పట్టకుండా ఏది కూడా మనం కొనలేం కదా. మనం కొనాలంటే మన దగ్గర డబ్బు కూడా సమయానికి ఉండాలి కదండి. అలా ఏంటంటే కనుక మనకు పరిహారం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే మొదటి పౌర్ణమి కాబట్టి ఈ రోజున అతీత శక్తివంతమైన అంటే రోజు చాలా చాలా పవర్ని కలిగి ఉండే రోజు కాబట్టి ఈ విధంగా చేసేసుకొని మీరు శివాలయం ప్రాంగణంలో వదిలేసి ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం ఉంటుందనేది మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇక ఈ రోజండి చెప్పాలంటే కనుక కష్టాలను తీర్చుకోవటానికి, ధనాన్ని తెచ్చి పెట్టుకోవటానికి, పరమశివుడి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఈ దీపారాధన చేయండి. ఏమీ లేదు, తమలపాకుని తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి నువ్వుల నూనెను పోసేసి దీపం వెలిగించి లవంగాన్ని తీసుకోండి. పువ్వు ఉండాలి లవంగానికి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక లవంగాల దీపం ఇంట్లో పెడితే కష్టాలు ఏర్పడవు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి,
భార్యాభర్తల మధ్య ఏంటంటే గనక అన్యోన్యత సరిగ్గా ఉండదు. పిల్లలకు పెద్దవారికి పడదు. పిల్లలు మనం చెబితే వినరు. అంటే మొండి చేష్టలు చేయటం, ఇబ్బంది కలిగించటం, అలానే కాకుండా మన ఇంట్లో ఇంకా గొడవలే జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతి అనేది కరువైపోతుంది చాలా వరకు కూడా. అలా గొడవలు జరగకుండా ఉండాలన్నా, మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా ఇంట్లో అంటే పెద్దవారు మన అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాగుండాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, అందరం మేము కలిసిమెలిసి ఉండాలని అనుకునేవారు ఏంటంటే గనక దీపం పెడతారు కదా. దీపం పెట్టిన తర్వాత పువ్వుండే లవంగాన్ని వేసుకోండి. ఇది కష్టాలను తీర్చడానికి, గొడవల్ని తగ్గించడానికి, ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ఈ లవంగాల దీపం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. చాలా చాలా పవిత్రమైన దీపం అండి. దీన్ని చాలా మంది కూడా చేస్తారండి. రేపుండే తిదివార నక్షత్ర ప్రకారం ఏంటంటే గనక ఈ దీపం పెడితే మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చండి. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. ఇంకా ఆ దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటండి, ఇలాగే దీపం పెట్టండి, ధన సమస్య విపరీతంగా ఏర్పడుతుందండి. అసలు డబ్బు లేక నరకం చూస్తూ ఉంటామండి కొన్ని సిచ్యువేషన్స్లో. ఈ సంవత్సరం అన్నా మాకు ధనం రావాలండి, మాకు చక్కగా 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇలాగే అండి, దీపారాధన చేసినప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక లవంగాన్ని వేయకుండా యాలక్కాయని వేసేసి పెట్టండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. సుగంధ ద్రవ్యాల్లో ఆ తల్లి ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందా అంటే కనుక యాలకులు అని చెప్పొచ్చు. యాలకులను లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి యాలక్కాయని వేసి దీపం పెట్టండి. ఉదయం వేసి దీపం పెడితే తిరిగి మరలా అదే నూనెతో అదే మనం వేసిన యాలక్కాయతో వెలిగించి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని పడేయాలి. ఇంకా ఇలా యాలక్కాయని పడేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరేంటంటే ఉదయాన్నే తీసి పడేసి మళ్ళీ సాయంత్రం వేయకూడదు. అదే మనం ఏంటంటే తిరిగి మరలా అంటే వెలిగించాలి. సేమ్ ఎలాగైతే ఉదయం సంకల్పం చెప్పుకుంటామో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సాయంత్రం కూడా అలాగే సంకల్పం చెప్పుకోవాలన్నమాట. మార్చి సంకల్పాలు చెప్పటం కానీ, మళ్ళీ అది తీసి పడేసి మళ్ళీ కొత్త వేయటం కానీ, ఉదయం లవంగాన్ని వేసి దీపం పెట్టి అది తీసి పడేసి సాయంత్రం యాలక్కాయని వేసి దీపం పెట్టడం కానీ ఇలా చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం అయితే రాదండి. మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట. అందుకే ఇలా చెయ్యకండి. మీరు ఏదైనా సరే చేస్తే ఒకటి మాత్రమే చేసుకోండి. అలానే ఆర్థికంగా కలిసి రావాలన్నా, ఫైనాన్షియల్గా కలిసి రావాలన్నా సరే రూపాయి బిల్లను వేసేసి దీపం పెట్టి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని నూనె అంతా కూడా తుడిచేసి ఎవరికైనా సరే పేదవారికి దానం చేసినా ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఇబ్బందులు ఉండవన్నమాట. సంవత్సరం అంతా కూడా ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, డబ్బుకు లోటు లేకుండా ఉండటం, డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించబడటం, అలానే కాకుండా దైవానుగ్రహం కూడా మనకు చక్కగా కలగటం, ఇదంతా కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం అనుకోవచ్చు దీపం పెట్టడం వల్ల కూడా ఇంత జరుగుతుందా అంటే కనుక దీపం చీకటిని తీసేసి వెలుగుని తీర్చి పెడుతుంది. తిదివార నక్షత్రాల ప్రకారం దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. దీపం దారి చూపిస్తుంది కాబట్టి దీపం ఏంటంటే చాలా శక్తివంతమైనదండి. అందుకే ఈ విధంగా పెట్టుకోండి. ఇక అనంతరం ఇప్పుడు చెప్పి పరిహారం ఇది ఎందుకు చేయాలండి అని చాలా మందికి సందేహం రావచ్చు. ఈ పరిహారం ద్వారా 99% మంచి జరుగుతుందండి. తమలపాకుని తీసుకొని 1 స్పూన్ ఆవాలు పోసేసి, చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి రూపాయి బిల్లని అంటే పెట్టి, మన యొక్క దరిద్రం అండి, మనం అనుకున్న పనులు జరగవు, మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండదు, మన లైఫ్లో మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే కనుక మనం అనుభవించే వాళ్లకు మాత్రమే అది తెలుసుంటుంది. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఒంటరిగా ఉండి చాలా బాధపడిపోతాం అనమాట. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను అనుకున్నది ఏది జరగదు, ఏదైనా పని మొదలు పెడితే ఆ పని అస్సలు కూడా సక్సెస్ అవ్వదండి, అన్సక్సెస్గా అంటే మారిపోతుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పౌర్ణమి కదండి, చాలా చాలా పవిత్రమైనది కదా. ఈ తమలపాకు మీద ఈ ఆవాలు కావచ్చు, కుంకుమ పసుపు, రూపాయి బిళ్ళ, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనలో కాన్ఫిడెంట్ అంటే పెంచడానికి, మనలో ఏంటంటే కనుక నెగిటివిటీ లేకుండా చేయడానికి, మనం అనుకున్నట్టుగా మన లైఫ్ ఉండటానికి, మనం అనుకున్నట్టుగా అన్నీ జరగటానికి, ఇబ్బందులు అనేవి లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుందన్నమాట. ఇలా చేసేసుకొని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టి వదిలేసి ఇంటికి వచ్చేయండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది చూసి మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత మంచి ఫలితం వస్తుంది, అంతలాగా ఈ పరిహారం మీకు సిద్ధిస్తుంది. అంటే చూడటానికి చిన్న పరిహారమే, ఫలితం రాదని మనం అనుకుంటాం ముందు చేసేటప్పుడు, కానీ చేసిన తర్వాత ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా మనం ఏంటంటే కనుక ఫలితాన్ని పొందుతామనేది తెలిసిపోతుంది. మనం చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట అండి. అలా శక్తివంతమైన పరిహారం, ఎందుకంటే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, అందుకే ఆచరించుకోండి. ఈ పరిహారం చేసినట్టు ఇతరులతో పంచుకోకండి, ఇతరులకు ఎవరికి కూడా చెప్పకండి. చెప్పకుండా చేసేసుకొని ఇంకా రిజల్ట్ పొందండి, ఇంకా మీకు తిరిగే ఉండదండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట. పరిహారం సిద్ధించడం అలానే కాకుండా మీకు ఏంటంటే
ఏంటంటే బాగా కలిసి రావటం, సంవత్సరంలో ఇబ్బందులు ఏర్పడకుండా, నష్టాలు మీ దగ్గరికి రాకుండా, నష్టాలు లేకుండా లైఫ్‌ని చక్కగా ముందుకు తీసుకెళ్తూ మీరు హ్యాపీగా ఉంటూ, అలానే కాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ, అనుకున్న పనులన్నీ కూడా సమయానికి జరిగేలాగా చేయడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే గనక మన జీవితం అంటే ఒడిదుడుకులు లేకుండా చేసుకోవటానికి, మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ఉంచుకోవటానికి, మన జీవితం ఏంటంటే గనక మనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది. కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత రేపు పౌర్ణమి, అలానే కాకుండా మనకేంటంటే గనక చాలా చాలా శక్తివంతమైన రోజు కదండీ. అందుకే మీరేం చేయండి అంటే గనక, మీరు ఏం చేసినా చేయకపోయినండి, శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించుకోండి. నల్లటి వస్త్రాలైతే ధరించకండి. నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం మీ జీవితంలో శని పెరుగుతుంది. శని జీవితంలో పెరిగి ఏంటంటే ఇబ్బందిని సృష్టిస్తుందనమాట. ఇబ్బందికరంగా ఉంటుందండి. చాలా బాధలు పడతారనమాట. నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురొచ్చిందనుకోండి, ఓం శనిచ్చరాయ నమః అనుకోండి. వెళ్ళిన పని జరుగుతుంది. అలానే కాకుండా శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా రాత్రి 12 లోపు మీరు పడుకునే లోపు ఒక్కసారైనా సరేనండి ఓం శనిచ్చరాయ నమః అనుకోవాలి. అలా అనుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏంటంటే గనక ఇలా శనికి అంటే మీరు ఇలా నువ్వులను సమర్పించటం కానీ, నువ్వుల నూనెతో అంటే దీపారాధన చేసుకోవటం కానీ, అలానే కాకుండా కాకి మీ ఇంటికి వచ్చినా మీరు అన్నం తినేటప్పుడు అరుస్తున్నా సరే ఒక ముద్ద అన్నాన్ని తీసుకోండి. తినకపోయినా పర్వాలేదండి, ఒక తెల్లటి అన్నం ముద్ద తీసుకొని అందులో అంటే నువ్వులను కలిపి చక్కగా ముద్దలాగా చేసేసి కాకికి పెట్టేయండి. పెట్టి ఏంటంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా శని లేకుండా చక్కగా ఉండాలి, శని మా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఖచ్చితంగా శని వెళ్ళిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఉండగలుగుతారు. హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది. ఇబ్బందులు అనేవి చాలా తొలగిపోతాయండి.